హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బగారా రైస్లోకి సింపుల్గా చాలా ఈజీగా బటర్ చికెన్ రెసిపీ ఎలా చేయాలో రెసిపీ అయితే చూసేద్దాం. సో చికెన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి బటర్తో చేసినప్పుడు. సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ముందుగా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. ఇందులోకి 1 ఆనియన్, అలాగే 1 టమాటో, ఒక 2-3 మిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఒక 2-3 ఇవన్నీ చిన్నగా చాప్ చేసేసుకొని వేయించుకోవాలన్నమాట. బాగా ఇలా వేయించుకున్న వాటిలో సో ఇలా బాగా వేయించేసుకొని దీన్ని అయితే మిక్సీ జార్లోకి వేసేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇదే ప్యాన్ మీద కొంచెం బటర్ వేసేసి ఇందులోకి 1 క్యూబ్ అయితే వేసానండి నేను బటరు. సో కొంచెం కరివేపాకు, అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలన్నమాట. సో ఇందులోకి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఆ స్కిప్ అయితే మిస్ అయింది, స్పూన్ అండి. సో ఇప్పుడు మనం మిక్సీకి పట్టించుకున్న పేస్ట్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఉడికేటప్పుడు ఒక 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ అయితే కారం చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను చికెన్ వచ్చేసి ఇక్కడ 2 విజిల్స్కి అయితే ఉడికించి వేస్తున్నాను అనమాట పక్కన. ఇప్పుడు నేను చికెన్ అయితే యాడ్ చేస్తున్నా. సో ఇది 1/2 kg క్వాంటిటీ అండి. సో ఆల్రెడీ చికెన్ అయితే బాగా ఉడికిండేదే కాబట్టి 75% కొంచెం మాత్రమే ఇలా ఉడికించుకుంటున్నా, ఈ మసాలా అంతా పట్టేలా. సో ఇలా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. సో మన చికెన్ అయితే ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు కొరియాండర్ అయితే, చాప్డ్ కొరియాండర్ అయితే మనం ఇలా గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, సింపుల్గా చాలా టేస్టీగా ఉండే బటర్ చికెన్ రెసిపీ అయితే రెడీ. సో మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో సాఫ్ట్గా జ్యూసీగా ఉండే బటర్ చికెన్ అయితే సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ బగారా రైస్కి, చికెన్కి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.